నమస్తే. AP01 న్యూస్కు స్వాగతం. నా పేరు తన్నీరు శ్రీనివాస్. ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది మమ్మల్ని స్పాట్ డెలివరీ ట్యాంక్. ఇది నిరుపయోగమై దాదాపు 2 నుంచి 3 సంవత్సరాలు గడుస్తుందని స్థానిక ప్రజలు, అంటే గుత్తి మున్సిపాలిటీలోని చంద్రప్రియ నగర్ ఎదురుగా ప్రసాద్ హోటల్ ఎదురుగా ఉన్నటువంటి స్పాట్ డెలివరీ ట్యాంక్. ఇందులో ఉన్నటువంటి మోటారు గల్లంతైనట్లు తెలిసింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి మోటార్ రిపేర్ కోసం వెళ్ళి ఆ తర్వాత దీన్ని మరమ్మత్తు చేయడం మర్చిపోయినారు. అదేవిధంగా గుత్తి పట్టణంలోని సిపిఐ కాలనీ, సిపిఐ ఆఫీస్ ఎదురుగా గేటు వద్ద కూడా ఉన్నటువంటి స్పాట్ డెలివరీ ట్యాంక్ కూడా దాదాపు 1.5 ఏడాదిన్నరగా నిరుపయోగంగా మారింది. ఇందులో ఉన్నటువంటి మోటార్ను మరమ్మతు నిమిత్తం తీసుకువెళ్ళారని తర్వాత తెచ్చిపెట్టి ఇందులో సెట్ చేసి మరమ్మత్తు చేసిందే అతి గతి లేదని మరి స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో పలు చోట్ల కూడా మరి ఉప్పరగేరులో కూడా ఉన్నటువంటి స్పాట్ డెలివరీ ట్యాంకే గల్లంతైంది. ఇటువంటి అనేక చోట్ల కొనసాగుతున్న మరమ్మత్తు మాత్రం కొనసాగడం లేదని పట్టణంలోని ఆయా వార్డుకు చెందినటువంటి ప్రజానీకం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ముందే వేసవి కాలం, ఉన్నటువంటి ట్యాంకులు పనిచేయవు, కొన్ని నిరుపయోగం, కొన్ని మాయం. ఇటువంటి నేపథ్యాల్లో చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.